ఇంకో వారం రోజులు పోతే ఈ ఛాన్స్ మళ్ళీ దొరకదు. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుక్రవారం అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? మామిడి పండ్లు అంటే పిచ్చి ఇష్టం అనే వాళ్ళ కోసం ఈ వీడియో. మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇక మామిడి పండ్లు అంటే ఇష్టం ఉండేవాళ్ళు వాటితో ఏ ప్రయోగాలు చేసి ఎలా తినాలో అలా తినేస్తాము. కాకపోతే ప్రయోగాలని మరి మన ఒంటికి అనారోగ్యం చేసే ప్రయోగాలు మాత్రం చేయకూడదు కదా. ఇప్పటి వరకు చాలామంది చేశారు. ఇదైతే నా సొంత వంట కాదు. నేను ఒకరిని కాఫీ కొట్టే చేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ మా వారు చపాతీ చేయమన్నారు. చపాతీలు అనేసరికి నాకు ఈ మధ్యన చాలామంది చేసే పూరీలు మామిడికాయ పానకం గుర్తుకొచ్చింది. ఇక వారి కోసం ఒక 3 చపాతీలు చేశాను. నా కోసం పూరీ చేసుకొని ఈ పానకం చేసుకుందామని రెడీ చేస్తున్నాను. చెప్పాను కదా వేరే వాళ్ళ వీడియో చూసి కాఫీ కొట్టానని. వాళ్ళైతే అంటే ఏ వీడియో చూసినా దీన్ని పానకం అనే అంటున్నారు. మామిడికాయ పండు పీల్ తీసి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం బెల్లం వేసాను. బెల్లం కంటే పంచదార వేస్తేనే బాగుంటుందంట. కానీ నేను ఎక్కువ ఈ మధ్యన బెల్లం వాడుతున్నాను కాబట్టి బెల్లమే వేసేసి మిక్సీ పట్టేసాను. ఇక 4 రోజులే ఛాన్స్ అన్నాను కదా, మరి 4 రోజులే కదా మామిడి పండ్లు ఉండేది. మహా అయితే ఇంకా వారం రోజుల్లో 10 రోజుల్లో ఉంటాయి. వర్షాకాలం వచ్చేసింది. ఇంకా మామిడి పండ్లు ఉన్న వాటిలో పురుగులే ఉంటాయి, తినలేము. కాబట్టి ఈ 4 రోజులు ఏ విధంగా తినాలో ఆ విధంగా తినేయటమే. పెరుగన్నంలో, జ్యూస్లో, ఇలా పూరీల్లో ఇట్లా అనమాట. నాకు మామిడి పండు అంటే ఇష్టం కానీ ఎక్కువగా తిననండి. రోజుకు ఒక పండు మాత్రమే. పెరుగన్నమైనా, ఉట్టికి తిన్నా, జ్యూస్ అయినా ఒకే ఒక్క పండు. మామిడి పండు ఆరోగ్యానికి మంచిదే, కానీ అవి తినటం వల్ల ఎక్కువగా లావు అయిపోతాం. అందుకనే ఇప్పటికంటే లావు అవ్వద్దని తక్కువ తింటాను. ఇక పూరీలు రెడీ, పాకం రెడీ. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.